Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. గన్నవరం నియోజకవర్గంలో దారుణం జరిగింది. గన్నవరం నియోజకవర్గం నందివాడ అనే ఊరిలో ప్రస్తుతం ఉన్నాను. ఒకసారి వెనక కనబడుతున్న ఈ పాకలో 10 ఏళ్ల బాలుడిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే హత్యకు గల ప్రధాన కారణాలు ఏంటనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందంటే, నిన్న రాత్రి సమయంలో 10 ఏళ్ల బాలుడు అంటే 4వ తరగతి చదువుతున్న గడికోట బాలాజీ తన నాన్నమ్మతో కలిసి, లక్ష్మి ఆవిడ వయసు 70 ఏళ్ళు, ఆవిడతో కలిసి ఇదే ఇంట్లో నిద్రపోతున్నాడు. అయితే ఈ లక్ష్మి ఎవరైతే వృద్ధురాలు లక్ష్మి ఉందో ఆవిడ కొడుక్కి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అంటే ఈవిడికి ముగ్గురు మనవరాళ్ల తరువాత పుట్టినవాడు బాలాజీ. అయితే అతి గారాబంగా ఉండడంతో బాలాజీ తన నాన్నమ్మ దగ్గరే రోజు వచ్చి రాత్రిపూట పడుకుంటూ ఉండేవాడు. అయితే నిన్న రాత్రి కూడా స్కూల్ నుంచి వచ్చిన తరువాత నాన్నమ్మ దగ్గరికి వచ్చి రాత్రి పడుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఒక్కసారిగా ఈ పాకపైన దాడి చేశారు. పెద్ద పెద్ద సిమెంట్ రాళ్ళు మనకు కనబడుతున్నాయి విజువల్స్లో. పెద్ద పెద్ద సిమెంట్ రాళ్లతో వృద్ధురాలపైన లక్ష్మి పైన దాడికి ప్రయత్నించారు. ఆ దాడిలో బాలాజీ 10 ఏళ్ల బాలాజీ ఇక్కడికిక్కడే మృతి చెందాడు. ఎందుకంటే ఆ రాళ్ళు చీకట్లో విసిరిన రాళ్ళు, లైట్లు కూడా లేని సమయంలో వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు బలంగా రాళ్ళు విసరడంతో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి వృద్ధురాలికి. కానీ మనవడు బాలాజీ నానమ్మ పక్కనే పడుకున్న మనవడు స్పాట్లోనే మృతి చెందాడు. పూర్తిగా చూసి మనం సిమెంట్ రాళ్ళను చూడొచ్చు. 1 కాదు 2 కాదు, దాదాపుగా 3-4 రాళ్ళు విసిరి ఇక్కడి నుంచి పరారైపోయినట్టుగా తెలుస్తోంది. అంటే ఇదంతా వ్యక్తిగత కక్షలతో చేశారా లేకపోతే కుటుంబ తగాదాలు అనేది అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే వృద్ధురాలు లక్ష్మి ఇక్కడ మద్యం వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎవరైనా ఇటువంటి అంటే ఈ మద్యం వ్యాపారం చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎవరైనా గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా లేకపోతే ఎవరితో గొడవలు పడ్డారా, ఆ గొడవల నేపథ్యంలోనే లక్ష్మిని హత్య చేయడానికి వచ్చి ఆ పక్కనే ఉన్న మనవాడిని చూడలేక మనవాడిని చంపేశాడా లేదా కావాలని టార్గెటెడ్గా వచ్చి ఇద్దరిని చంపాలని ప్రయత్నించారా? ఈ వివరాలపైన అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బాబు ఎవరైతే మృతి చెందాడో బాలాజీకి సంబంధించిన చెప్పుల్ని కానీ షూస్ని కానీ స్కూల్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. చెప్పులు విప్పి లోపలికి వెళ్ళి నానమ్మతో పాటు సాయంత్రం ఆడుకున్న తర్వాత నిద్రపోయే టైంలో నానమ్మ పక్కనే బాలాజీ పడుకున్నాడు. కానీ పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది వచ్చారు. బట్ ఎంతమంది వచ్చి రాళ్ళు దాడి చేశారనేది కూడా ప్రస్తుతం పోలీసు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నానమ్మతో పాటు పడుకోవడానికి వచ్చిన బాలాజీ 10 ఏళ్ల బాలుడైతే అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మి తీవ్ర గాయాలయ్యాయి. ఆవిడని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసుని చాలా సీరియస్గా పోలీసులు తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా ఎస్పీ దీన్ని సమగ్రంగా విచారణ చేయాలని చెప్పడంతో క్లూస్ టీం మొత్తం కూడా ఇక్కడికి వచ్చింది. మొత్తం అంతా కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఆవిడ పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉన్నప్పటికీ ఈ దాడి ఎందుకు జరిగింది, ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకంటే ఇదంతా కూడా పల్లెటూరు కావడం, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెద్దగా లేకపోవడంతో రెగ్యులర్గా ఈ రాత్రిపూట సంచరించే వాళ్ళు ఎవరు అండి కోణంలో అయితే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎంతమంది దాడికి పాల్పడ్డారు, ఎవరెవరు ఈ దాడికి పాల్పడ్డారు, దాడికి పాల్పడడానికి గల కారణాలేంటి, ఈ ప్రస్తుతానికి అయితే పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఒక సెన్సేషన్గా మారింది. 10 ఏళ్ల బాలుడైతే మృతి చెందిన నేపథ్యంలో నానమ్మ అయితే ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఈ కేసును అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి గుడివాడలో కనబడుతుంది. నానమ్మతో పాటు ఉన్న మనవడిని కూడా ఇద్దరిని కూడా అత్యంత దారుణంగా రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నంలో మనవడు అక్కడక్కడే చనిపోవడంతో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం బాబు తల్లి ఉన్నారు. అమ్మ, ఈ టైంలో మాట్లాడించడం కరెక్ట్ కాదు కానీ ఏం జరిగింది అనేది చెప్పండి. అంటే ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయి మీకు? గొడవలు ఏమి లేవండి. మా అత్తగారు ముందు అమ్మిద్ది, మరి వాళ్ళు ఏమైనా చేశారేమోనని మా అనుమానం. చెరువుల మీద ఉంటారండి కొంతమందికి, మాకు 10,000 రూపాయలు ఇవ్వాలి. ఒకడేమో చెరువు మీద నుంచి వెళ్ళిపోయాడు దూరంగా. ఆడి ఫోన్ చేస్తుంటే ఇదే ఎత్తామా అమ్మ, అదిగో ఎత్తామా అమ్మ అని జడుపుకొస్తున్నాడు. అయినా మేము వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టలే, అసలు ఊళ్ళో ఎవరిని ఇబ్బంది పెట్టలే. మాకు సాగే బేరం కూడా పోయినా కానీ మేము బాధపడలేదు సార్. మేము అసలు దేనికి బాధపడలేదు. మా పిల్లోడిని ఎవరు చంపారో మాకు తెలియట్లా. మీ బాబు మీ ఇల్లు ఇక్కడ కదండి, మీ బాబుని అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అత్తకి అలవాటు ఆ బాబు బాగా, చిన్నప్పటి నుంచి 6 నెలల పిల్లోడి కాడ నుంచి ఆమె దగ్గర అలవాటు బాబు. నా దగ్గర ఉండమన్నా రేత్రి ఉండేవాడు కదా, ఆమె దగ్గరే పడుకునేవాడు. నేనే రాత్రి 9ంటికి తీసుకెళ్ళి దింపొచ్చా పిల్లోడిని. 10 వరకు బాగానే ఉన్నారు. మరి ఏ టైంలో జరిగిందో మాకు తెలియదు సార్, తెలీదు. టార్గెట్ అంటే మీ బాబానా లేకపోతే మీ అత్తగారనా? ఎవరైనా మా అత్తగారినే చేశారు ముందు. చేస్తే మా బాబు చెప్తాడేమోనని మా బాబుని కూడా ఇచ్చేసేసారు. ఏ టైంలో తెలిసింది? మీరు ఇమీడియట్గా నాకు 6ంటికి మా ఆడపడుసు అని వెళ్తే అప్పుడు అమ్మ అత్తను అప్పుడు వెళ్ళాం సార్. మాకు 6:30కి తెలిసింది.
అప్పటి వరకు మాకు తెలియదు సార్. మీరు అక్కడ చూశారు కదా, సిచ్యువేషన్ చూశారు కదా, అంటే అది రాళ్ళు దూరంగా విసిరి కొట్టి చంపారు అని చెప్తున్నారు కదండి. అదే అంటే మీకు అప్పుడు అంటే పెద్ద పెద్దగా అరుస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవాలి, పెద్దగా వినలేదు అని కూడా చెప్తున్నారు. అంటే మీ దాకా అక్కడ రాలేదు, ఎందుకంటే నియర్ బై కదా మీ ఇల్లు కూడా. మాకు అసలు కేకలు కూడా ఏమి వినిపించ గొడ్లు పెట్టేశారు సార్ నోట్లో. ఆమెకి, మా అత్తగారికి, మా పిల్లోడికి పోయి కేకలు కూడా వినిపించలేదు సార్ మాకు. పిల్లోడు హాస్పిటల్ తీసుకెళ్లే వరకు కూడా ఉంది పేణం. హాస్పిటల్కి వెళ్ళాక ఇది అయిపోయాడు. అబ్బో నా బిడ్డ అబ్బా. ఇది పరిస్థితి. ఓ పక్క తల్లి తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా నానమ్మకి అలవాటు పడిన బాబు రోజులాగానే నిన్న సాయంత్రం కూడా 9 గంటల సమయంలో నానమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోవడానికి వెళ్ళాడు. కానీ ఏం జరిగిందో తెలియదు. అర్ధరాత్రి సమయంలో కొంతమంది రావడం, వచ్చి రాళ్లతో అత్యంత పాశవికంగా దాడి చేయడంతో మనవడు అక్కడికక్కడే మృతి చెందాడు. నానమ్మ మాత్రం, అంటే ఆవిడ వృద్ధురాలు లక్ష్మి మాత్రం తీవ్ర గాయాలతో ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. పోలీసులకు పూర్తిగా సవాల్గా మారిన ఈ కేసు పైన అయితే కృష్ణా జిల్లా పోలీసులు చాలా సీరియస్గా దృష్టి పెట్టిన నేపథ్యంలో, ఎందుకంటే ఇదంతా కూడా ఒక పల్లెటూరు కావడం, ఇక్కడ పెద్ద సీసీ కెమెరాలు కూడా పెద్దగా లేకపోవడంతో ఆ నిందితులు ఎవరు అనేది గుర్తించడంలో కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాకపోతే ఈ ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో ఆవిడ మద్యం వ్యాపారం చేస్తూ ఉండడంతో అక్కడ ఏమన్నా గొడవలు జరిగి ఉన్నాయా, లేకపోతే వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఘటన అయితే పూర్తిగా ఈ నందివాడలో అయితే ఒక తీవ్ర విషాదాన్ని లేపింది. 10 ఏళ్ల బాలుడు నానమ్మ దగ్గర పడుకోవడానికి వెళ్ళి మృత్యువాత పడడం అయితే తీవ్రంగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, గుడివాడ నుంచి.